సార్ మీ చేతిలో ఇప్పుడు రోజ్ పువ్వు ఉంది కదా, రోజు ఉంది సార్. దిల్ రూపా మీకు ఎవరు అనుకుని ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఎవరికి ఉంది సార్? నాకు అంత వెనకాలంటే తలకాయలు పెట్టుకుంటాను సార్. ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి ఇచ్చి మళ్ళీ కూడా? అదేంటి ఇద్దరు మంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. అమ్మాయిల రామ్మ, పాప ఇలా రామ్మ. హ్యాపీ సార్. ఓకే ఓకే, ట్రైలర్ చాలా బాగుంది సార్. సార్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అనిపించిందా సార్? చాలా బాగా అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను. ప్లానింగ్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్? కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామనే ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే, ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్. అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా అచ్చా అచ్చా కరెక్ట్గా. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు, ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రిక్షానా గారు ఇందాకేదో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, ఏంటి? ఏం లేదు, ట్రైలర్ కదా చాలా బాగా ఉంది అందుకే. మీరు చెప్పేదానికి ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ. ఓకే, ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని, కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ, నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి, అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకి లవ్ స్టోరీస్లో, ఈ లవ్ స్టోరీలో డైలాగ్లు కూడా అంతే ఇంపాక్ట్ కనిపిస్తుంది అని ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాశాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది. ఆ రెండు కలిపి ప్రయత్నించాడు, అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. కా తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకు ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నారు?
తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు అంటే ఒక తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా. అది దిల్రుబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది అనుకో? ఏమో నాకు నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టిందని అది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగేది ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషనా? శివ లాంటిది ఏదైనా తీసుకున్నారా అట్లాంటిది ఏమన్నా? అది అలా ఏం లేదు సార్. క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్కి తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద ఏం లేదు. సో ఒక డైలాగ్లో ఏంది రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు. అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కదా సార్. రియలైజ్ అయిన వ్యక్తి హీరో డైలాగ్ అసలు హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతలని క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా అని? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి మంచి ఫీలింగే వస్తుంది సార్. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నారు? నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అనేది సెకండరీ థింగ్ కాదు సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అదేం లేదు సార్, అది హీరో అన్నది ఏం లేదు. ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది అది సార్. కిరణ్ గారు సార్ మూర్తి గారు, హై సార్. ట్రైలర్ చాలా బాగుందండి సార్ థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. చాలా పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ మా టీంని ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు యాక్షన్. పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. థ్యాంక్ యూ సినిమాటోగ్రాఫర్ ఐడి విశ్వాస్ బాయ్ కిందికి వెళ్ళిపోయి. అది బాగున్నారు. లేదు అంటే ఇందులో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒక లవర్గా, ఒక యాంగ్రీ యాంగ్ మ్యాన్గా, చివరికి వెళ్ళింది కొద్దీ మళ్ళీ ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్గా. అండ్ ఇన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఆ ట్రైలర్లో కనిపించిన షేడ్స్ అన్నీ అవును సార్, ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్. వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్, వాడు ఒకసారి లవ్లో పడతాడు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు, ఇంకొక అమ్మాయి వస్తుంది, వీడి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం. అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్, ఆల్ ప్రమోషనల్ కంటెంట్లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే, అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషనే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న జోక్ వేస్తారు, ఇలా కాలు దొక్కగానే సారీ చెప్పక ఇంకేం చెప్తామని. కానీ ఈ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది సినిమాలో వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది. అంతే ఇంటెన్సిఫైడ్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చాలా షేడ్స్ ఉంటాయి. వాడు మారతాడు, వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్. అదే వరుసగా 4 కట్స్ కూడా వేశారు, ఏ అని అరుస్తూ కొంచెం. అవును సార్, కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా. అవును, అర్జున్ రెడ్డిలో అన్న నచ్చాడా విజయ్ అన్న? ఓకే సార్. అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ షేడ్స్. అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురావడం అలవాటు కదా సార్. అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు సార్. అది సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేశారు. అవును సార్, అది నేను చెప్పింది. సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అనమాట. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటాడు సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్లా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమాలో. ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించాను మీడియా మీట్లో. మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మనవాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను సార్ యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పేది ఎలా ఉందంటే, మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానివ్వండి అన్నట్టు చెప్తున్నారు మీరు. ఈ మధ్యన అలా ఏలే సార్, నాకు జెన్యున్గా అనిపించిందే మాట్లాడుతాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్, ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న ధోరణిలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. నిజమేనా? అదేం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు,
నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అదేదో స్మూత్గా వెళ్ళిపోతే అనేస్తే అయిపోయింది కదా. అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిందని అంతే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పరిణామమే. ఓకే, అలాని మీరు అనొద్దండి సార్, ఏది పడితే అది ఊ కొడుతున్నామని. మీరు మారిన తీరు గమనించి చెప్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే కిరణ్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలను రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసాం అన్నారు. అంటే 100 కథలు మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్, మామూలుగా అలా అనేసి నెంబర్ పక్కన పెడదాము. మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సార్ సింపుల్ సార్, మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు. వాడి ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ నో ఉన్న జనరేషన్లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే, ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా అని మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాం. అందుకే అందరం ఇమీడియట్గా తీద్దామని ఫిక్స్ అయ్యాం సార్. అంటే ఇప్పుడు 2 హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్కే ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే లవ్లో పడిందో ఆ అమ్మాయికి ఇబ్బంది, లేకపోతే ఈ అమ్మాయి కమిట్ అయినా ఎక్స్కే అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా. మరి ఇద్దరికే న్యాయం ఎలా చేయబోతున్నారు సినిమా? లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్. క్యాతి షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్లో కనిపిస్తానో, మనతో పాటు కొన్ని రోజులు ఉంటేనో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే. 100% ఎక్స్ లవర్ రాగానే ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో గొడవలో అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటుందని చెప్పే చిన్న ప్రయత్నం చేసాం. రవి గారు, రవి గారు అంటే ఇప్పటివరకు అంటే సరిగమ ఇప్పటివరకు ఒక మ్యూజికల్ లేబుల్గానే తెలుసు. అంటే అసలు తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలనే ఐడియా ఎవరిది, ఎలా ఒప్పుకున్నారు వాళ్ళది, ఏం చూసి యాక్సెప్ట్ చేశారు? కొలాబ్ అవ్వడానికి అంటే నేనే అప్రోచ్ అయ్యానండి. మెయిన్ నాకు ఈ మూవీలో వచ్చి మ్యూజిక్కే హైలైట్ అవ్వాలని చెప్పి, అలా మ్యూజిక్ లేబుల్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిన తర్వాత మేము వాళ్ళు కొలాబరేట్ అంతే. అందు గురించి మీకు ఆడియో ఎంత సాంగ్స్ బాగా రావడానికి కూడా రీజన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్సర్సైజ్ జరిగింది, అది కనిపిస్తుంది అనుకుంటాను నేను. మ్యూజిక్ లేబుల్ కొలాబరేట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. డైరెక్టర్ గారు, అంటే మన ప్రతి కథకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ జనరల్గా రియల్ లైఫ్లో నుంచి తీసుకుంటాం. మరి ఇక్కడ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ వచ్చి వేరే అమ్మాయిని సెట్ చేయడం, ఇదంతా మీ అనుభవం లేకపోతే పక్కన వేరే ఎవరన్నా అనుభవం? డెఫినెట్లీ అదే ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే కథలన్నీ పుట్టేది మన లైఫ్లోంచే కదా, నాకు చూసినవి చదివినవి ఏ ఉంటాయి. సో ఏంటంటే అలా ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియానే అది. మీ అనుభవం ఏమైనా ఉందా అంటున్నా, మీ రియల్ లైఫ్ అనుభవం ఏమైనా పెట్టారు? కూర్చొని ఆలోచించడం, బ్రేకప్ అవుద్ది, ఆ పెయిన్లో ఉంటాం, అప్పుడేదో ఆలోచిస్తాం అంతేనండి. కిరణ్ గారు ఇక్కడ సార్, హాయ్ సార్. సార్ ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు అలా ఎక్స్కి బ్రేకప్ అయిన వాళ్ళందరూ శత్రువులాగా కనబడతాం అనేది ఉంటారు. అట్లా శత్రువులాగా ఎందుకు కనబడతారు సార్? కనబడరు కదా, అట్లా ఏం లేదు. అంటే మీరు చెప్పండి సార్, మీ తర్వాత నేను చెప్తాను. మీకు ఉంటుంది కదా ఫీలింగ్ అది. నాకైతే అంటే మన జనరల్గా ఎక్కడైనా సరే ఎక్స్ అనగానే ఒకసారి అందరినీ బ్లాక్ చేసేయడం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఇప్పుడు గూగుల్ పేలో, ఫోన్ పేలో కూడా అన్ని బ్లాక్ చేసి పక్కన. అంటే మీ జనరేషన్లో అలా ఉందేమో, మాకు అలా ఉండేది కదా. మీకు ఎక్స్లే లేదు అంటే ఎక్స్ ఉండేది, అందుకే అడిగాను సార్. ఫస్ట్ ఎందుకు క్వశ్చన్ అడిగంటే అప్పుడు ఎలా ఉండేది, మీకు ఉన్నాయా లేరా అని అడిగాను. అంత అంటే శత్రుత్వం పెంచుకునే అంతే ఉండదు. అయ్యో, కానీ మీరు ఒప్పుకున్నది ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఎక్స్ అనగానే ఏదో మనం ఏదో తెలియని అవాయిడ్ చేయడం. మీ టైంలో వచ్చి సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు మీరు హ్యాపీగా పత్రికలు పేపర్లో రాసుకుంటే. అప్పుడు లవ్ లెటర్స్ ఉండే కాబట్టి. అంటే మా టైం ఒక టైంలో ఏంటంటే మనకి అది లేదు, మనం అనుకోవటం వాళ్ళు అనుకోవటం అంతే. ఎనీవే, కంగ్రాచులేషన్స్ రవి గారు. మొత్తానికి 14th అనుకున్నది ఒక నెల తర్వాత ఇంకో 14th వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ మాకు టైంలో ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఒక ప్లానింగ్తో ఉండాలి అంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా హెల్ప్ చేసేవాళ్ళు సార్. అవునండి. సగం అలాంటి నిర్మాణ సంస్థలు నిలబడిందే డిస్ట్రిబ్యూటర్స్ వల్ల. అవునండి. ఇప్పుడు అలాంటి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చి మీరు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం ఏంది రవి గారు? ప్రాబ్లమ్స్ అంటే ఇది అంటే సార్ ఈ ఒక్క బిజినెస్కే ఏమవుద్దంటే క్రియేటివ్ పార్ట్, ప్రతిదీ క్రియేటివ్తో సంబంధం. క్రియేటివ్ పార్ట్లో ఏమవుతుందంటే ఎన్హాన్స్మెంట్కి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కడైతే క్రియేటివ్ వస్తుంటుందో దానికి ఆల్రెడీ ఏమవుతుందంటే మనం ఒక బడ్జెట్ అనుకున్నామో లేకపోతే ఇంకోటి ఇంకా బాగా చేయాలి అంటే ఆటోమేటిక్గా బాగా చేయాలన్నప్పుడు క్రియేటివ్ పార్ట్ మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్స్ ఎన్హాన్స్ అవుతాయి. అది తప్పితే మాకు వేరే ప్రాబ్లం ఏం ఫేస్ అవ్వాలి. కిరణ్ గారు, ఇది కాక్ సినిమా కథ ముందు విన్నారా, దిల్రుబా ముందు విన్నారా? ఒకవేళ వింటే గనక ఈ సినిమా చేసేవారా? ఇది కాకన్నా ముందు విన్న సినిమా సార్ దిల్రుబా. ఖచ్చితంగా కా తర్వాత దిల్రుబా కథ విన్న చేసేవాడిని సార్. మేబీ తీసే విధానంలో ఇప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసేవాడిని సార్.
కిరణ్ గారు, హాయ్. కిరణ్ గారు. డైరెక్టర్ గారు. సార్ హై బ్రో. హాయ్ సార్. ఆబ్వియస్లీ గుడ్ ట్రైలర్, కమర్షియల్. థ్యాంక్ యూ సో మచ్. యాంగిల్లో చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా ఏదో యాడ్ చేశారు, అదేంటి న్యూమరాలజీయా? అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కిరణ్ అబ్బవరం అని ఎలాగో వస్తుంది కదా, ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని. అందుకే కా సినిమా ముందు నుంచి కిరణ్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను. ఓకే. అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను, మీరు గమనించేసారు. యా. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఫిలిం కాకి అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి చేశారు. దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారు మీరు చాలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లో కూర్చున్నప్పుడు? దే నో ద స్టోరీ, ఒక ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది, ఒక మ్యాంగ్లూర్ బేస్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇన్ ద మూవీ? అంటే ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమాటిక్గా అవుతుందేమో నా పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు, తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని. ఇది థ్రిల్లర్ కాదు, ఇంకొకటి కాదు సార్. దిల్రూబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నదే క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి మీరు వచ్చి ఆ మూమెంట్స్ని మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి. మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్. అగైన్ ఐఎమ్ సేయింగ్, మ్యూజికల్ లవర్స్ అందరూ దిల్రూబా సినిమాకి వెళ్ళండి. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు 2.5 hours హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పాను ముందు చెప్పి. ఓకే. ఓకే సార్. డైరెక్టర్. యా. Sorry. Yeah. So you've been in the industry for 8 years. Yeah. But కాన్షియస్గా సైన్ చేస్తున్నారు మూవీస్. యు వర్ పార్ట్ ఆఫ్ సమ్ గుడ్ సినిమా, అర్జున్ కళ్యాణం కానీ కృష్ణ యుద్ధం, ఆల్ దట్. Yeah. So I saw your Instagram communities, you where you talk about philosophy, development, all that. Yes. So that is why మీరు నచ్చితే కానీ యాక్సెప్ట్ చేయరా, like that is why you're going slow? No, nothing like that. Sorry, I didn't understand the connect. The connect is like you more self-aware of what you're doing and you just don't sign movies just because they came to you and you try to see the good part of them and only then sign it. See, I've always believed in one thing. Even if you do little work, do good work. You always want to be a part of cinema that when you look back, you're proud of what you were a part of, The reason is not to be selective or be choosy or anything like that. But it's also for the directors and producers to look at me in a certain different way. Like, I think I would really thank Karun because he saw like Anjali in me, which is very different from all the roles I've done before. So it's just that, breaking that kind of image. And I think with Anjali and Dilruba, that will happen. Thank you. Vishwa. Yeah. So obviously ట్రైలర్ చూడంగానే పీపుల్ ఆర్ కంపేరింగ్ డైలాగ్స్ ఏమో కొంచెం త్రివిక్రమ్ స్టైల్లో ఉన్నాయి, మేకింగ్ స్టైల్ కొంచెం అర్జున్ రెడ్డి స్టైల్లో ఉందని. సో హౌ డు టేక్ దిస్ కంపారిజన్స్, లైక్ గుడ్ ఆర్ బ్యాడ్? అది బ్యాడ్ ఏం కాదండి. ఎందుకంటే నాకన్నా చాలా ఎత్తులో ఉన్న వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారంటే అది కాంప్లిమెంట్ కింద తీసుకోవాలి. దానికి నేనేమి బ్యాడ్గా అయితే. బట్ యు యాక్సెప్ట్ దోస్ అది సినిమా ఇంకా చూడలేదు కదండి, జస్ట్ ట్రైలర్ టీజరే కదా. సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ. డైరెక్టర్ ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ ప్రతి లవ్ స్టోరీలోనూ ప్రేమ గొప్పదని చెప్తున్నారు. కానీ మీరు ప్రేమ కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప అంటున్నారు. కానీ మనిషి మారుతాడు కదా, ప్రేమ మారుతుంది కదా. అలా ఏముండదు సార్. మనకి మా అమ్మ ఉంది సార్, అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రేమ. అమ్మ ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆవిడ ఇస్తుంది కాబట్టి అందం. మనం ప్రతిరోజు బయటకు వచ్చి ఏమంటామంటే మా అమ్మకన్నా ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అబ్బాయి అంటాడు, మా నాన్నకన్నా ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అమ్మ అంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ప్యూరెస్ట్లో అక్కడే ఉంది. సో మనిషి ఇవ్వాలి అంతే, వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం తీసుకుంటున్నాం, తిరిగి మనం ఇవ్వలేకపోతున్నాం ఎవరికైనా. సో మనిషి ఇచ్చే మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పదాలకు ఏ విలువ లేదు సార్. అసలు ప్రేమకి విలువ అనే పదానికి దానికి విలువ లేదు. మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ బేస్ పెరుగుతుంది అంతే. మనం ఎంత ప్యూర్గా లవ్ చూపిస్తున్నామో అంత మన మీద ప్రేమ చూపిస్తారు. అలాంటి ఒక్కసారి సడన్గా మనం మాట్లాడడం మానేసాం అనుకోండి, దేవుడు గోయింట్ తప్పేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ రావట్లేదు, ప్రేమ అక్కడే ఉంది, కానీ మీరు ఇవ్వటం మానేశారు. అర్థమైందండి దాని అది అంతే కంపారిజన్. సినిమా మొత్తం మ్యాంగ్లూర్ బేస్లో జరుగుతుంది. ఏదైనా సినిమా మొత్తం అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరుగుతుందా, ఓన్లీ మ్యాంగ్లూర్లో? లేదు, మ్యాంగ్లూర్లో జరుగుతుంది కదా. ఓకే. కిరణ్ అబ్బవరం సార్. హాయ్ సార్. ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఫ్యాన్స్ మిమ్మల్ని బెదిరిస్తున్నారు, కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. అవునా సార్? మా ఫ్యాన్స్ అలా చేయరు సార్. అంటే హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుందన్నా అని. వాళ్ళ అదేలే పాపం అలా ఉంటుంది. మాకు ఫ్యాన్స్కి ఉన్నది కొంచెం నేను మరీ క్లోజ్గా ఉంటా కదా సార్. వాళ్ళు నన్ను హ్యాపీ, వాళ్ళు నాతో ఏమైనా మాట్లాడచ్చు. ఐ డోంట్ ఫీల్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్.
అంటే హెయిర్ రాలిపోతుందని అలా చెప్పరు, అంటే అంటారు కానీ లేదా ప్రేమతో ఏదో చెప్పింటారు రిప్లై ఇవ్వాలి కదా అని, అలాంటి రిప్లైలు ఇచ్చేసాను సార్. హెయిర్ రాలిపోతే కష్టం కదా సార్. బెదిరిస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు. బెదిరిస్తున్న వాళ్ళకి కానీ అలాని ఇంకా ఇవ్వడం ఆపనలేండి సార్, ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే. బట్ అలా అనడం తప్పు వాళ్ళు కూడా. కిరణ్ గారు హాయ్ అన్న, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. అండ్ కొత్తగా ఉన్న చూపించారు, అండ్ మీది కూడా స్టేట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మ్యాగీ గారి క్యారెక్టర్ చూసుకుంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది ఎంటర్ ద డ్రాగన్ అని. సో అనుపమ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆ టైప్లోనే ఉందన్నమాట. ఎక్స్ క్యారెక్టర్ వచ్చి కొంచెం స్వీట్గా తీసుకెళ్లారు. మీరు కూడా అదే చెప్తున్నారు. సో అదే అంటే కొంచెం కొత్తగా అనిపించట్లేదు కదా. సో అంటే ఆ సినిమా కన్నా మన సినిమా 1.5 year ముందు స్టార్ట్ చేసాం. మనం కంటెంట్ అయితే ముందే చెప్పాం, థియేటర్కి రావడం మంది లేట్ అయింది, అది ముందు వచ్చేసింది అంతే. సో కానీ దాంట్లో అనుపమ గారు చేసిన రోల్ కొంచెం తక్కువే ఉంటుంది, అంటే ఆ పార్ట్ ఎక్స్ థింగ్ పార్ట్. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా బాగుంటుంది. మేము సినిమా చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం, అరే మళ్ళీ ఎక్స్ వచ్చింది, తను కాలేజ్ టీచర్గా వచ్చింది, తిను కాలేజ్ టీచర్గా వచ్చింది, ఏమన్నా సింక్ అవుతుందని. బట్ మేము పర్సనల్గా ఏమనుకున్నామంటే అరే మనం 2 years ముందు రాసాం, లైక్ దిస్ కంటెంట్ మేము ముందే తీసేసాం కూడా, మేము రావడం కొంచెం లేట్ అయింది. బట్ మీకు సినిమాలో అదేం కంపారిజన్ రాదండి, మనం వెళ్ళే మూడ్ కానీ మన సినిమా ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది. అండ్ February 14th అనుకున్నారు, అది కూడా అంటే ఎగ్జామ్స్ గట్రా అది లేవు, కొంచెం ఫేవర్గా ఉంది. బట్ March 14th వెళ్ళారు, ఎగ్జామ్స్ టైము, ఇబ్బంది అనిపిస్తుందా? అది కొంచెం అయితే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది, స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దిల్రుబా సినిమాకి వస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఎగ్జామ్ కన్నా ఒక 4-5 రోజుల ముందు సినిమా పడితే రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు, చదివి బుర్ర పాడైపోద్ది కదా సార్, మధ్యలో 2.5 గంటల సినిమా చూసుకొని వస్తే రిఫ్రెష్మెంట్ అని. సో అలాంటి వాళ్ళకి దిల్రుబా సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది. కిరణ్ గారు హాయ్ అండి. ఎస్, దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ 2019లో కెరీర్ స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు దిస్ ఈజ్ 10th మూవీ దిల్రుబా ఐ థింక్. సో హౌ ఈజ్ దిస్ జర్నీ? వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హ్యాపీగా నన్ను నేను కొత్తగా ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ మీ అందరి ప్రేమని తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. తర్వాత మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి అని అనిపిస్తుందా మీకు? అంటే ఖచ్చితంగా పెరగాలి. మీరు ఊహించిన దానికన్నా నేను మరింత గొప్ప సినిమాలు ఖచ్చితంగా చేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, తర్వాత నుంచి సైన్ చేసే ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్. నేను కాంప్రమైజ్ అవ్వను. మాట్లాడడం కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ చేసే సినిమాల్లో మాత్రం చాలా గట్టిగా చూపిస్తాను రాబోయే సినిమాలో. జనరల్లీ దిల్రుబా అంటే చాలా ఫేవరెట్ పర్సన్, అంటే మనకి లవ్ కానీ ఎవరైనా కానీ చాలా ఫేవరెట్ పర్సన్ అని కదా. సో అలాంటి ఫేవరెట్ పర్సన్ మన లైఫ్లోకి కానీ మన లవ్గా కానీ వస్తే కూడా మనలో చాలా చేంజెస్ వస్తాయి. సో అలా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా? తను అంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. కిరణ్ గారు హలో సార్. కిరణ్ గారు హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు తెలుసు మీరు అడుగుతారని నాకు తెలుసు. మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇదే సినిమా గురించే, ఇది కాంట్రవర్సీ ఏం కాదు. అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, అండ్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కూడా రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సితో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండాను. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి? ఇక్కడ సార్ అంటే లైన్ వెళ్ళిపోతున్నారు పైకి సార్. కాదు, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక్కొక్క ఇయర్ వచ్చేసి మెమరబుల్ ఇయర్గా మిగిలిపోద్దండి. 2024-2025 అనేది మీ లైఫ్లో నాకు తెలిసి ఒక లవ్ మెచ్యూర్ అయ్యి మ్యారేజ్ కావటం, ఆ తర్వాత కాలాంటి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ వచ్చి అప్పటిదాకా ఒకలాగా ఉన్న కెరియర్ ఒకసారికి ఇలా స్టాండ్ అయి నిలబడటం, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెళ్ళవగానే
తండ్రి కావటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా దీనికి సంబంధించిన ఇయర్ గురించి మీరు ఏం చెప్తారు మీ కెరియర్? 2024 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నా పర్సనల్గా మనందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎంత కష్టపడినా సరే ఒక మ్యాజిక్ అన్నది లైఫ్లో జరగాలి. ఆ మ్యాజిక్ జరగకుండా అందరూ కష్టపడతారు. నాకన్నా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో టైంలో మ్యాజిక్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది. 2024 ఆ మ్యాజిక్ జరిగింది నా పర్సనల్ లైఫ్లో, సినిమా కెరియర్లో. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విధానం. సో 2024 ఈజ్ వెరీ మెమరబుల్ సార్. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు హాయ్ అండి. సార్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ మీ మేక్ ఓవర్ కావచ్చు, లైక్ మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకున్నారు? లైక్ ఒక అర్బనైజ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. అప్పటి వరకు నేను కొన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయిపోయిన తర్వాత వాంటెడ్లీ బ్రేక్ తీసుకొని 2022లో బ్రేక్ తీసుకొని ఒక 6 months ఏ షూటింగ్ చేయలేదు ఆల్మోస్ట్. ఈ సినిమా కోసం హర్ష అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనల్గా హర్ష అండ్ అర్జున్ అని ఇద్దరు కిరణ్ని చాలా కొత్తగా చూపించాలి అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు నన్ను ఈ లుక్లోకి తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ హర్ష అన్న అండ్ అర్జున్ అన్న అండ్ ఎంటైర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, అలాగే నా హెయిర్ స్టైలిస్ట్ రామన్న. వాళ్ళు తీసుకున్న కేర్ వల్లనే ఈరోజు నేను అలా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. కరణ్ సార్ అన్న సార్. హాయ్ సార్. మామూలుగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్కి వాళ్ళ జీవితంలో బాగా గుర్తుండిపోద్ది. ప్లస్ ఆ క్యారెక్టర్ కావాలంటే ఆ పేరు కూడా పెట్టించుకుంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా సిద్ధు, పవన్ కళ్యాణ్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ అట్లా అంటే స్పెసిఫిక్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అన్న ఈ పేరు ఉంటే బాగుంటుంది, అలా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా పెట్టించుకున్నారా? లేదు సార్, నేను ఇప్పటిదాకా అయితే అలా స్పెసిఫిక్గా ఏం పెట్టుకోలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ్ అని చెప్పి వాంటెడ్లీ పెట్టుకున్నాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ అదే ఖుషీలో ఆయన సిద్ధార్థ రాయ్ సార్, నేను సిద్ధార్థ రెడ్డి. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి రియలైజ్ అవుతూ ఉంటారు. అలా మీ కెరియర్లో ఇంతవరకు మీ సినిమాలో ట్రైలర్ చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేసి రియలైజ్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి? 100 సార్. పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుందాం. 100 ఉన్నాయి. ఓకే. కిరణ్ గారు అమ్మా హాయ్ అమ్మా. ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే కొంచెం యాంగ్రీ యంగ్ సిద్ధార్థలా కనిపిస్తున్నారు. సో ఆ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో మూవీలో ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఏది మీకు చాలా కష్టంగా అనిపించింది? బట్ బికాజ్ ఇప్పటివరకు కిరణ్ గారిని మేము చూసింది ఎప్పుడు సరదాగా నవ్వించే అబ్బాయి అండ్ సరదాగా అంటే లైక్ అల్లరి చిల్లరగా తిరుగుతున్న అబ్బాయిగా చూసాం. సో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఎంత వర్కౌట్ చేశారు? పర్టికులర్గా ఏమీ అంటే వర్కౌట్ చేసింది అదేం లేదండి. సినిమా వినగా నా క్యారెక్టర్ కొన్ని ఇంటెన్సిటీ. పర్సనల్లీ ఐఎమ్ ఏ వెరీ కమర్షియల్ సినిమా లవర్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు చాలా ఇష్టం యాక్షన్ అన్నా కానీ ఇది కానీ. నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ కథలో సిద్ధు అనేవాడికి ఇన్స్టెంట్గా కోపం వస్తుంది. అది సినిమా లేయర్లో మనవాడికి ఎందుకు ట్రిప్ అయిపోతాడు, మాటికంటే కోపం వస్తుంది. ఆ ఇంటెన్సిటీ రోల్ పర్ఫామ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏదో బయట ఇలా ఉన్నానని అలా అని కాదు, కొంచెం కోపం ఎక్కువే. అది సినిమాలో కనిపిస్తుంది. ఓకే డన్. రుక్సర్ గారు హాయ్. సో మీ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. సో యువర్ నేమ్ ఈజ్ అంజలి ఇన్ మూవీ కదా? సో బేసికల్గా అంజలి అన్న పేరు మూవీస్లో లైక్ కాజల్ గారు బాలీవుడ్లో ఎక్కువగా చేసేవారు అండ్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి ఆవిడ చేసే క్యారెక్టర్స్. బబ్లీగా ఉండి ఇందులో క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. సో పర్టికులర్గా మీకు మీ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఏది చెప్పారో అదే చేశారా, ఆర్ ఎల్స్ యువర్ ఓన్గా ఏమైనా పెంచడం లాంటివి ఏమైనా? I think I can definitely not take full credit. I think Karun has really pushed me. So Ruksha ki Anjali ki chala similarities unnai, but sometimes on screen you need to do some like a little more in terms of expressions, in terms of dialogue delivery, that it connects to the audience. Koncham sober, will not work. So I think that way Karun definitely in terms of how I should be doing the dialogue, my expressions, I think he really helped me a lot with that. And if you're talking about Anjali from Kuch Kuch Hota, she is one of my favorite characters. I really like that role. And one thing I really like about that character is that usually the misconception undi, ki if the girl is very like out there, tomboyish, going and talking to the guy, koncham judgment undi. But it's not that way. Anjali's heart, Anjali's honesty is in the right place, and she genuinely loves Sidhu. So I think when you approach it with that, you end up really loving Anjali. Like so starting lo actually script ki I was like, okay, it's a good character, but when I started playing Anjali is when I realized that she is a really
soulful character, and I think that's what's amazing about her. Maggie. Thank you. Maggie. కిరణ్ గారు మ్యాగీ యాక్చువల్లీ ఎవరైనా ఒక హీరోయిన్ అంటే క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు అండ్ ఎక్స్గా అండ్ దట్టు మిమ్మల్ని ఒక మ్యారీడ్ ఉమెన్గా చూపించారు. సో వెన్ డైరెక్టర్ నరేటెడ్ దిస్ క్యారెక్టర్ టు యూ, వాట్ వాస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అండ్ మీరు ఈ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి మెయిన్ ఫెచింగ్ పాయింట్ ఏంటి? Thank you for your question. So, when Sir narrated the story to me, there was not one moment where I felt that I'm pregnant or I should play this or not. But the way he narrated the story, instantly my thought process at that time was, I want to be part of this film. I want to do it because the story was so beautiful. And as an actor, I feel I'm just an employee on the set. I'm supposed to do my job. I'm supposed to fulfill the duty of the role that I'm given. And I think for every actor, it becomes very like fetching point, as you said. The fetching point becomes that this is not who I am, or I don't know the emotion of a married woman who's pregnant and who has to come and solve the problem of an ex. So that was the fetching point where I felt it would be really interesting because that's not who I am. And the way I will do it and be able to carry it out and convince the audience. So that was my fetching point. And I think because the character is written so beautifully and Sir had the dialogues written for this character so beautifully, it made it like I just wanted to jump in and get started. So yeah, I never, not even a single moment I thought that, oh, I'm pregnant or never. Thank you. కిరణ్ గారు సార్, నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అవుతుంది, మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఎవరు వస్తున్నారు, ఏంటి చీఫ్ గెస్ట్గా, ఏంటి ఎవరు కావాలి చెప్పండి సార్. మన సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు కావాలి చెప్పండి, ఎక్కడి నుంచి అడిగేద్దాం. అడిగేస్తారా? చెప్పండి. మీకు కాకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, మరి ఆయన వస్తారా? ఎవరు సార్? కాకి వచ్చారు కదా, నాగ చైతన్య నన్ను పిలుద్దాం. మళ్ళీ ప్రతి సినిమాకి అన్నని పిలిస్తే అన్నగడ ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా సార్. సిద్ధు మరి పేరు పెట్టుకున్నారు సిద్ధార్థ రాయ్. పవన్ గారు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిలిచి ఆయన ఎక్కడున్నారు ఆయన పట్టుకొని మన వల్ల కాని పనిలేండి సార్. ఇప్పుడు అది సరే, మీరు ఎవరిని పట్టుకుంటారో చెప్పండి, వాళ్ళని పిలిచి పట్టుకుంటే ప్రయత్నిస్తాను సార్. పట్టుకుంటారా చెప్తాను సార్. ఇప్పుడు నిజంగా ఆ ప్రయత్నాలు అయితే లేము. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా దిల్రూబా సినిమాని కనెక్ట్ అవుతారు. ట్రైలర్ టీజర్ చూసి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. హ్యాపీగా ఎవరైనా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి మాతో పాటు మింగిలే ఆ ఈవినింగ్ ఇంకా బెటర్గా చేస్తే వెరీ హ్యాపీ, లేదు అన్న వెరీ హ్యాపీ. కిరణ్ గారు, ఇందాక యాక్షన్ హీరో అవ్వాలని ఉందన్నారు కదా, మీరు ఎలాగో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా ఏదో చేస్తున్నా అన్నారు, ఎంతవరకు వచ్చిందండి అది? ఏంటి ఇంకా కథ నడుస్తుంది సార్. ఖచ్చితంగా రాయలసీమ కథ చేస్తున్నాను, ఒక పంచ కట్టుపోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్. ఫ్యూచర్లో చేస్తాను. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి. Thank you. నాన్న